అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే వారి భార్య సావిత్రిబాయి పూలే గురించి. చరిత్రలో మనం కొంతమంది మహనీయుల్ని స్మరిస్తున్నప్పుడు వారు చేసినటువంటి కార్యాలు లేదా గొప్ప పనులు మన హృదయాలను ఒకసారి తట్టి లేపుతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన స్వతంత్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీని ఏ విధంగా మనం స్మరించుకుంటామో, అలాగే ఈ సమాజంలో ఉన్న కొన్ని సామాజిక రుగ్మతలను ఏరివేయటానికి కంకణం కట్టుకున్న కొంతమంది మహనీయులు ఈ భారతదేశంలో ఉన్నారు. వారి పుణ్యమానే ఈ రోజున కొన్ని జాతులు స్వేచ్ఛా వాయువులతో ఇంకా ఈ సమాజంలో బతుకుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తుల్లో మొదటివారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాగా, రెండో వారు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఏంటి వీరి గొప్పదనం? ఎందుకు మనం వీరి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అని అంటే, ఈరోజు వారి జన్మదినం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం 1827 పూణేలో వారు జన్మించడం జరిగింది. అయితే జన్మతః ఆయన బీసీ కులాల్లో జన్మించినటువంటి వ్యక్తి. అంటే మాలీ కులం. మాలీ అంటే కూరగాయలు, పూలు అమ్మే ఒక కులంలో ఆయన జన్మించిన వ్యక్తి. అయితే ఆయన పట్ల వివక్ష ఆనాటి సమాజంలో ఏ విధంగా ఉండేది అంటే చాలా ఘోరంగా ఉండేది. శూద్రులు, ఇంకా దళితుల విషయానికి వస్తే ఇంకా ఘోరంగా ఉండేది. శూద్రుల విషయానికి వస్తే వారిని బ్రాహ్మణులతో పాటు సమానంగా విద్యలో రాణించడం కానీ, పాఠశాలలో కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ, లేకపోతే వారికి ఇతరితర వ్యాపారాలు నిర్వహించడం కానీ, ఇలాంటి విషయాల్లో వారి పట్ల చిన్న చూపు ఉండేది. ఏ విధంగానంటే, మిగతా శూద్ర దళిత కులాలు బ్రాహ్మణ కులాలకి పరిచర్యలుగా ఉండాలి అని చెప్పి ఆనాటి సమాజంలో అంత తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండేది. అంటే శూద్ర దళిత కులాలందరూ కూడా బ్రాహ్మణులకి సహాయం చేయాలి, లేదా వారి కింద పరిచారకులుగా ఉండాలి అని చెప్పి ఆనాటి సమాజం ఉండేది. ఆ ప్రతిబింబంగానే పూణేలో వీరు జన్మించినప్పుడు వీరి కుటుంబాలకు కూడా అదే విధంగా జరిగింది. అంటే ఏంటి అని అంటే, ఈయన జన్మించి చదువుకుందామని ఆయన విద్యాభ్యాసం కోసం మరాఠీ స్కూల్లో వెళ్తే అక్కడ వారిని ఎంట్రీ ఇవ్వకుండా మీరు బ్రాహ్మణులతో పాటు సమానంగా చదువుకోవడానికి శూద్రులకు నిషిద్ధం, కాబట్టి మీరు చదువుకోవడానికి అనర్హులు అని చెప్పి ఆయన్ని వ్యతిరేకించడం జరిగింది. సరే, వారి తండ్రి గారు ఏం చేశారంటే, వారి ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో ఆయన్ని చేర్పించి చదువు చెప్పించడం జరిగింది. కానీ ఆ చదువు చెప్పించే క్రమంలో కూడా ఒక ముస్లింలు, క్రైస్తవులే ఆ రోజున జ్యోతిరావు పూలే గారికి సహకరించి క్రైస్తవ మిషనరీల్లో చదువు చెప్పించారు. సో దాంతో ఏంటంటే, ఆయనకి నేను మరాఠీ స్కూల్లో బ్రాహ్మణులతో సమానంగా చదువుకోవడానికి అవకాశం లేదు, మరి ఎందుకు ఇంత వివక్ష ఉంది సమాజంలో, నాలాగా ఎంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన క్రమక్రమంగా ఆలోచించడం జరిగింది. సో పెరిగి పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాలి, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో, శూద్రుల్ని, వెనకబాటుతనంతో ఉన్న మనుషుల పట్ల మనం వారికి సహాయంగా పనిచేయాలి, వారి విద్యోన్నతికి కానీ లేకపోతే వారి వృత్తి వ్యాపారాల్లో కానీ మనం సహకరించాలి అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు. అంతేకాకుండా వారికి ముందుగా విద్యను అందించాలి అని చెప్పి ఆయన తీవ్రంగా ప్రయత్నించి ఒక పాఠశాలను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది బ్రాహ్మణులు, ఆ ఊరిలో ఉన్నవారు ఆయన్ని బలవంతంగా ఆ పాఠశాలని మూసివేయించడం జరుగుతుంది. సో దీంతో తన భార్యకే చదువు చెప్పి సావిత్రిబాయి పూలే గారితోనే ఆయన విద్యార్థులకి పాఠాలు చెప్పించడం జరుగుతుంది. కొంతమంది మిత్రుల సహకారం కూడా దీనికి అందుతూ ఉంది. అయితే ఈ క్రమంలో ఏం చేశారు అంటే, ఈయన్ని బహిష్కరించడం జరిగింది. నువ్వు శూద్రులకి, దళితులకి పాఠాలు చెప్తున్నావు కాబట్టి ఈ సమాజంలో ఉండకూడదు అని చెప్పి ఆయన్ని బహిష్కరించడం జరిగింది. అయినా కానీ ఆయన పట్టు వదలకుండా రాత్రిపూట పాఠశాలలు పెట్టి, మరి ఎవరికి తెలియకుండా రాత్రిపూట పాఠశాలలు పెట్టి శూద్రులకి, అదేవిధంగా దళితులకి విద్య నేర్పించేవారు అనమాట. చూడండి, ఈ రోజున మరి క్రైస్తవ మిషనరీని మనం తిడుతూ ఉన్నాము, కానీ వాస్తవానికి క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి ఏ విధంగా వచ్చినప్పటికీ దాని అంతర్మదనం ఏదైనా ఉండేవాడిని కానీ సమాజంలో కొన్ని వర్గాల ఎదుగుదలకి ఆ సమయంలో ఉపయోగపడినాయి. ఇలాంటి చోట్ల వల్లనే చాలామంది క్రైస్తవులుగా మారిపోయారు. క్రైస్తవ మిషనరీలు ఎప్పుడైతే సమాజంలో ఈసనింపబడిన వాళ్ళని తీసుకొని వారికి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత వారు క్రైస్తవ్యం వైపు, క్రైస్తవ మిషనరీల వైపు వెళ్ళటం జరిగింది. సరే, మరికొంతమంది ఏమంటారంటే, ఇది కావాలని కుతంత్రం చేశారు, హిందూ ధర్మాన్ని చీల్చడానికి చేశారు, ఇది దీర్ఘకాలిక ఎత్తుగడ, అది అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి అంత ఎత్తుగడ ఉంటే సమాజంలో ఇలాంటి కుసంస్కరణలు లేకుండా ఆనాటి హిందూ సమాజం ఉండి ఉంటే ఈరోజు క్రైస్తవ
మిషనరీలు కానీ ఈ పరిస్థితి ఉండేది కాదు. వాస్తవానికి భారతదేశంలో చోటు ఉండేది కాదు వాటికి. కాబట్టి మన వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, హిందూ ధర్మంలో లోపాలు ఉన్నాయి ఆనాటి సమాజంలో. సో దాన్ని నిర్మూలించడానికనండి, లేకపోతే దానికి చేయూతను అందించి వారిని వారి వైపు తిప్పుకున్నారు. ఇది మరి అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఈ రోజున క్రైస్తవుల్ని ఫేక్ పాస్టర్ని తిట్టే తప్పేం లేదు, కానీ ఏదో సెన్సేషనిజంలో పబ్బం గడుపుకునే ఫేక్ పాస్టర్లు ఉన్నారు, వారిని మనం తిడితే తప్పులేదు. కానీ నిజంగా తను నమ్మిన సిద్ధాంతానికో తను నమ్మిన మతపరమైన ఆలోచనలకు తన జీవితాన్ని త్యాగం చేసిన క్రైస్తవ మిషనరీస్ చాలా ఉన్నాయి. ఈ దేశంలో అందరూ అసహించుకున్న శూద్రుని, దళితుల్ని ముందుగా చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించింది కూడా అవునన్నా కాదన్నా క్రైస్తవ మిషనరీలే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు మరి ఈయన చేస్తున్నటువంటి ఇలాంటి పనులు అంటే క్రైస్తవ మిషనరీలు చదువుకున్నారు, పేదవాళ్ళకి తను ఏ విధంగా వివక్షకు గురయ్యారో ఆ వివక్షని పేదవారికి అందించకూడదు, లేదా మిగతా శూద్ర కులాలు కానీ దళిత కులాలు కానీ ఈ బాధ పడకూడదు అని చదువు చెప్తూ ఉన్నారు. సో ఆ క్రమంలో ఆయన బహిష్కరించడం జరిగింది. ఆయన భార్యని కానీ ఈయనకి కానీ ఎవరు కూడా గ్రామంలో చేరదీసేవారు కాదు, ఎటువంటి వారికి సహాయ సహకారాలు అందించేవారు కాదు. అయినా కానీ ఈయన పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆయన విద్యను అందిస్తూ ప్రజలకు సేవ చేస్తూ శూద్రులకి, దళితులకి అండగా ఉండేవారు. సో దీంతో సత్యశోధక్ అనే సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ఈయన ఆలోచనలు ఏదైతే ఈ బ్రాహ్మణిక్ సొసైటీ కాకుండా శూద్రులు, దళితుల పట్ల కూడా సింపతి చూపండి, మాకు సమాన అవకాశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సత్యశోధక్ సమాజ్ ప్రయత్నిస్తూ ఉండేది. అంతేకాకుండా బాలహత్య ప్రతిబంధక్ అని ఒక సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సంస్థ ద్వారా ఎవరైతే వితంతు వివాహాలు జరిపించేవాళ్ళు, హిందూ మతంలో చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, సతీ సహగమనం ఉండేది, వితంతు చనిపోతే ఇంకా వాళ్ళు ఎప్పుడూ కూడా అలాగే ఉండేవారు. సో వారందరికీ ఇది తప్పు అని చెప్పి మరలా వారికి వివాహం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించడం, గర్భిణీ స్త్రీలకి ఉచిత భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఆ సంస్థ ద్వారా చేసేవారు. అయితే దీనికి ఆర్థికంగా మన తెలుగు వారు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. అంటే మన తెలుగు వారికి చెందినటువంటి రామయ్య అనే ఒక కాంట్రాక్టరు ముంబైలో కాంట్రాక్టర్గా ఉండేవారు. ఆయన ఈ సత్యశోధక్ సమాజాన్ని విరాళాలు అందిస్తూ ఉండేవాడు. సో మన తెలుగు వాళ్ళు కూడా ఆ బిల్డింగ్ నిర్మించడానికి ఫండింగ్ అందించిన వారిలో మన తెలుగు వారి ఇది కూడా ఉందన్నమాట. సో రామయ్య అయ్యవారు అంటారు, ఆయన కూడా చాలా ప్రముఖంగా ఉండేవారు. అంతేకాకుండా ఆ రోజు తెలంగాణ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా మునూరు కాపు కులానికి చెందిన వారు ఆ రోజు సత్యశోధక్ సమాజాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఎందుకంటే తెలంగాణ నుంచి వలస వెళ్ళి అక్కడ కూలీలుగా ఉండి ముంబైలో వివక్షకు గురవుతున్నప్పుడు సత్యశోధక్ సమాజాన్ని ఆశ్రయించి వారందరూ కూడా వారికి ఏదైనా ఇబ్బంది అయితే వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాగా మన తెలుగు వారి కాంట్రిబ్యూషన్ కూడా ఉందన్నమాట. సో వీరు రచించిన దాంట్లో గులాంగిరి అనే ఒక పుస్తకం చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ గులాంగిరి అనే పుస్తకంలో ఆనాటి సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎలా ఉండేది, శూద్రులు, దళిత వర్ణాలను ఏ విధంగా చిన్నచూపు చూసేవారు, ఎలాంటి బాల్య వివాహాలు జరిగాయి, ఎలాంటి వితంతువుల్ని ఎంత హింసించేవాళ్ళు, వరకట్న నిషేధ ఇలాంటివి ఉండేవి, వరకట్నం తీసుకొని ఆడపిల్లని ఎలా చంపేసేవాళ్ళు, విద్య అందించకుండా ఎలాంటి కుట్రలు పన్నేవాళ్ళు, ఇవన్నీ కూడా రాశారు. అలాగే ఆయనకు జరిగిన ఒక అవమానాన్ని కూడా ఆయన పంచుకోవడం జరిగింది. ఆయన మిత్రుడైన ఒక బ్రాహ్మణుడి ఇంటి పెళ్లికి వెళితే వీరు మాతో పాటు నడుస్తారా అని చెప్పి ఆయన్ని వివక్షగా మాట్లాడడం జరిగింది. దాంతో ఆయన ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తర్వాత సుదీర్ఘంగా 12 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా కూడా ఆయన ఎన్నికవడం జరిగింది బొంబాయిలో. ఇలా ఒక వివక్ష నుంచి తనను తాను మలుచుకొని ఇంట బయట అందరూ ఆయన బహిష్కరించినా సరే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, శూద్రజాతి కోసం, దళిత జాతి కోసం, వారందరూ అభ్యున్నత కోసం రాత్రిబడులు నడిపి ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎంతో హింసలు గురిపడి, ఎన్నో ఆస్తులు పోగొట్టుకొని కూడా ఈ సమాజం కోసం నిలబడిన మహనీయులు మరి ఈ రోజున ఎవరైనా ఉన్నారా? కాబట్టి అటువంటి మహనీయుల్ని మనం స్మరించుకోవడం ఎంతమాత్రం తప్పు కాదు. అదేవిధంగా ఇది గొప్ప ఫలితం. మనందరికీ కూడా గొప్పవారు మన సమాజంలో ఉన్నారని చెప్పుకోవడం మనందరికీ ఆనందదాయకం. కాబట్టి వివక్ష అనేది ఎప్పుడూ ఉంది, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి దాని వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.